లైలా మూవీ రివ్యూ. సోను విశ్వక్ సేన్ ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. ఆ ఏరియాలో అతని పార్లర్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. లేడీస్ అతని మేకప్ స్కిల్స్ కు ఫిదా అవుతుంటారు. ఈ నేపథ్యంలో జెన్నీ ఆకాంక్ష శర్మ అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ప్రేమలో పడతాడు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సోను అమ్మాయిలా గెటప్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సోను ఎందుకు దాచిపెట్టుకోవాల్సి వచ్చింది, అతని సమస్య ఏమిటి, చివరికి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ చూస్తే కథా నేపథ్యం కొత్తదే. ముఖ్యంగా విశ్వక్ సేన్ లేడీ గెటప్, అతని కామెడీ టైమింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. లేడీ గెటప్ కారణంగా వచ్చే కామెడీ సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. ప్రేమ కథలోని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. హీరో విశ్వక్ సేన్ తన నటనలో ఎనర్జీ చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అభిమన్యు సింగ్ పాత్ర సినిమాకు ఆకర్షణగా నిలిచింది. అతని పాత్రపై వచ్చే కామెడీ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. హీరోయిన్ ఆకాంక్ష శర్మ గ్లామర్, ఆమె నటన ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ అయ్యాయి. విలన్ బబ్లు పృథ్వీరాజ్ మంచి నటన కనిపించారు. అతని మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ నారాయణ్ స్క్రీన్ ప్లే మీద కాస్త గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథాపరంగా ఫుల్ కామెడీగా ఉండాల్సిన సినిమా ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య మరింత స్ట్రాంగ్ కనెక్టివిటీ తీసుకొస్తే బాగుండేది. లేడీ గెటప్ ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు బలహీనంగా అనిపించాయి. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కథలో లోపాలని చూపించాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, కానీ వాటిని పూర్తి సినిమాను వ్యాప్తి కల్పించలేకపోయారు. సాంకేతిక విభాగం. లియన్ జేమ్స్ సంగీత సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిచర్డ్ స్పెసర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అందంగా చూపించాయి. ఎడిటింగ్ పరంగా సాగర్ దాడి మరింత కట్టుదిట్టంగా చేసుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రెచ్చుగా ఉన్నాయి. దర్శకుడు రామ్ నారాయణ్ టేకింగ్ బాగున్నా స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక తీర్పు చూసుకుంటే లైలా సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కథను ఆసక్తికరంగా నడిపించలేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయికి వెళ్లలేదు. ఫన్ ఎలిమెంట్స్, లేడీ గెటప్, కామెడీ మంచి ప్లస్ అయినా కథాకథనాల పరంగా బలహీనతలు ఎక్కువగా ఉండడంతో సినిమా మొత్తం ఆకట్టుకునేలా లేకపోయింది. కేవలం కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరో విశ్వక్ సేన్ నటన, విజువల్స్, మ్యూజిక్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ మోస్తారు వినోదాన్ని అందించగలదు, కానీ మెమరబుల్ ఎంటర్టైన్ మాత్రం కాదు.